మీ సహాయం కావాలి. హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో జనవరి 1 నుంచి మేము హోమ్ ఫుడ్ తయారు చేయడం స్టార్ట్ చేసామని వీడియో పోస్ట్ చేశాను కదండి. ఇదంతా కూడా మీ అందరి సపోర్ట్ వల్లే జరిగింది. చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. స్టార్ట్ చేయడానికైతే స్టార్ట్ చేసాం, కానీ ఇవన్నీ ఎలా సేల్ చేయాలి, మార్కెటింగ్ ఎలా చేయాలి, ఇవన్నీ కూడా అస్సలు అర్థం కావట్లేదు. చేయాలి కుతూహలంతో స్టార్ట్ చేశాం, కానీ ఈ బిజినెస్ని ఇంకా ముందుకు ఎలా తీసుకెళ్లాలో అస్సలు అర్థం కావట్లేదు. అందుకే ఓ చిన్న సహాయం కోసం ఈ వీడియో పోస్ట్ చేస్తూ ఉన్నాను. అంతేకాకుండా అన్ని రకాల పిండి వంటలు, పచ్చళ్ళు తయారు చేస్తున్నాం, మాకు కొంచెం సపోర్ట్ చేయండి అనేది కాకుండా మేము ఎటువంటి ఫుడ్ని తయారు చేస్తున్నాం, వాటిలో ఎటువంటి మంచి క్వాలిటీ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తున్నాము అండ్ ఎంత హైజీనిక్గా చేస్తున్నాము అనేది కూడా మీకు క్లారిటీగా చూపిస్తే మీరు కూడా ఎవరికైనా చెప్పడానికి డౌట్ లేకుండా చెప్తారు కదండి. అందుకని చెప్పేసి ఈ వీడియోని క్లియర్గా ఎటువంటి ఇంగ్రీడియంట్స్ వాడుతున్నాము, ఎలా చేస్తున్నాము అన్నీ కూడా క్లియర్ కట్గా చిన్న చిన్న బిట్స్గా ఈ వీడియోని పోస్ట్ చేస్తున్నానండి. ఒక్కసారి చివరి వరకు చూడండి. మీకు సపోర్ట్ చేయాలనిపిస్తే మీ చిన్న చిన్న ఐడియాస్ని మాతో షేర్ చేసుకోండి. మీరు చేసే ఆ చిన్న సహాయమే మాకు కొండంత ఆశని కలిగిస్తుంది, ఇంకా ఏదో సాధించాలనే పట్టుదలని కూడా పెంచుతుందండి. ముందుగా ఇప్పుడైతే అరిసెల మేకింగ్ని చిన్న బిట్స్ని యాడ్ చేస్తున్నాను. పాకాన్ని కూడా ఇలా డస్ట్ ఏం లేకుండా వడపోసి మరీ చేస్తున్నామండి. ఇంట్లో అమ్మమ్మలు, నానమ్మలు, అమ్మ వాళ్ళు ఎలా అయితే జాగ్రత్తగా మంచి ఫుడ్ తినడమే కాదండి, రుచికరమైనదే కాదు, మంచి ఆరోగ్యకరమైన ఫుడ్ని ఇవ్వాలని కూడా చాలా జాగ్రత్తలు తీసుకొని చేస్తారు కదండి. అదే ప్రాసెస్లో మేము కూడా చేస్తున్నామండి. ఇక్కడ వాడిన ఇలాచీలు అయితే 20 గ్రాములు 90 రూపాయలు అంటండి. వాటిని దంచి మరీ వేసాము. అంతేకాకుండా ప్రతి పదార్థం కూడా చాలా హైజీనిక్గా ఉండేటట్టు పల్లెటూర్లలో నెయ్యి తయారు చేస్తారు కదండి, అలాంటి వాళ్ళ దగ్గర స్వచ్ఛమైన నెయ్యి తీసుకున్నామండి. ఇదైతే పావు కేజీ 400 రూపాయలు అంటండి. అలాంటి నెయ్యిని వాడుతూ ఉన్నాము. ఫ్రెష్ ఇంట్లో నెయ్యి, గుమగుమ వాసన. మేము తయారు చేసే ప్రతి పదార్థాన్ని కూడా చాలా హైజీనిక్గా తయారు చేస్తున్నామండి. ఇక్కడ వాడే తడిపిండిని కూడా బియ్యాన్ని 5-6 సార్లు బోరు వేసి వాటర్తో మంచిగా కడిగి వాటిని చాలా జాగ్రత్తగా ఇసుక లేకుండా తయారు చేసుకొని వాటిని పిండి పట్టించుకొని జాగ్రత్తగా ఉంచుకొని చేసుకుంటూ ఉన్నామండి. మీకు చూస్తేనే ఆ పదార్థం అర్థమవుతుంది. ఇక్కడ మీరు చూస్తే మేము వాడేది రిఫైన్డ్ ఆయిల్ అండి. స్వచ్ఛంగా ఏం కల్తీ లేకుండా రిఫైన్డ్ ఆయిల్ మాత్రమే వాడుతున్నాం. ఈ వాడిన నూనెను కూడా ఒక్కసారే వాడుతున్నామండి, పదే పదే దాన్ని యూజ్ చేయట్లేదు. కొంచెం కానీ మిగిలితే మేము వంటలోకి వాడుతున్నాం, కానీ మా ఇంట్లోకి మళ్ళీ పిండి వంటలకు మాత్రం వాడట్లేదండి. ఈ విధంగా చాలా జాగ్రత్తగా హైజీనిక్గా చాలా మంచిగా చేస్తూ ఉన్నామండి. మీరు మామూలుగా స్వీట్ షాప్లో కొంటే వాళ్ళు తయారు చేసే ఆ ప్లేస్ను చూస్తే తినలేరు అని అంటూ ఉంటారు కదా, అలా ఏం లేదండి. మేము ఇక్కడ తయారు చేసే ప్లేస్ అయినా మేము చేసే విధానమైనా అన్నీ దగ్గరుండి మరీ చూసి మరీ తీసుకొని వెళ్ళొచ్చు. అంత మంచి క్వాలిటీ ఉంటుంది. మీరు గుర్తుంటే చిన్నప్పుడు అమ్మమ్మలు, నానమ్మ వాళ్ళు ఇంటెనక మంచి ప్లేస్ చూసుకొని నీట్గా 4 సార్లు కడిగి ఆ ప్లేస్లో ఎలా జాగ్రత్తగా ఎలా చేశారో అదే పద్ధతిని మేము ఫాలో అవుతున్నామండి. చక్కగా ఈ ఆంటీ వాళ్ళకు కూడా చాలా ప్లేస్ ఉంది. ఈ ఎంటెనక మామిడి చెట్టు నీడలో స్వచ్ఛంగా తయారు చేస్తున్నామండి. అండ్ దాంతోపాటు ఈ ఆంటీ గురించి చెప్పాలంటే ఈ ఆంటీ వాళ్ళది 20-30 సంవత్సరాల నుంచి ఈ ఆంటీ ఒక్కతే హోటల్ని అయితే రన్ చేస్తూ ఉన్నారండి. వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ కూడా ఒకటే మాట అంటారు, మీ దగ్గర ఇంట్లో ఉన్నట్టే ఉంటాయి, స్వచ్ఛంగా ఉంటాయి, ఇంకా రుచిగా కూడా ఉంటాయి అని చెప్పేసి అంటూ ఉంటారంట. ఆంటీ వాళ్ళ హోటల్ని కూడా ఒకసారి చూపిస్తానండి. ఈ ఆంటీ అయితే మనకి టూ మచ్ ఇన్స్పిరేషన్ అని చెప్పొచ్చు లేడీస్కి. ఇట్లా హోటల్ చేయడమే కాదు, ఆంటీ ఇలా హోమ్ ఫుడ్స్ చేద్దామంటే కూడా దీంట్లో కూడా ఎటువంటి వెనకడుగు వేయకుండా ట్రై చేద్దాం అని చెప్పేసి ఇలా హోమ్ ఫుడ్స్ను కూడా ట్రై చేస్తూ ఉన్నామండి. అసలు ఈ ఆంటీ గురించి అయితే చాలా చాలా చెప్పుకోవాలని అనిపిస్తూ ఉంటుంది. అలాంటి మంచి పేరున్న ఆంటీతో ఈ హోమ్ ఫుడ్స్ అయితే మేము తయారు చేస్తూ ఉన్నామండి. చాలా హైజీనిక్గా. ఇప్పుడు మీరు చూసే ప్రాసెస్ అంతా సకినాలండి. ఈ సకినాలను కూడా ఎక్కడ పడితే అక్కడ ఎలా డస్ట్లో కూడా వాడుతూ ఉంటారు కదండి, అలా కాకుండా మంచిగా ఇంట్లో క్లాత్ వేసుకొని వాటి మీద డస్ట్ రాకుండా చాలా జాగ్రత్తగా చేసుకుంటామండి. ఈ విధంగా మంచిగా ఆయిల్ చూసారు కదా, ఆ ప్యాకెట్స్ అన్నీ కూడా ఫ్రీడమ్ ఆయిల్ ప్యాకెట్సే, రిఫైన్డ్ ఆయిల్ మాత్రమే వాడుతున్నాము. ఇలా అన్ని రకాల పిండి వంటలే కాదండి, పచ్చళ్ళు కూడా తయారు చేస్తున్నాం. పచ్చళ్ళలో కూడా వాడే ప్రతి పదార్థం కూడా మంచి క్వాలిటీ తీసుకోవడమే కాదు,
చాలా కాలం నిలవ ఉండటానికి ఎలాంటి జాగ్రత్తలు మన పెద్దవాళ్ళు తీసుకుంటారో అలా జాగ్రత్తలు తీసుకొని ప్రతి పదార్థాన్ని తయారు చేస్తూ ఉన్నామండి. ఇంకా కొంచెం ఉంటే ఏమవుతుందిలే అన్నట్టు కాకుండా ప్రతిదీ కూడా జాగ్రత్తగా చేసుకుంటూ ఉన్నాము. ఇలా మేము చేసే ప్రతిదీ కూడా చాలా హైజీనిక్గా చాలా జాగ్రత్తగా చేస్తున్నామండి. మాకు కావాల్సిందల్లా మీ ఒక చిన్న సపోర్టు. చేయడానికైతే చేస్తున్నాం కానీ వీటిని మార్కెటింగ్ ఎలా చేయాలి, ఇంకా ముందుకు ఎలా తీసుకెళ్లాలో అస్సలు అర్థం కావట్లేదు. ఆ చిన్న సహాయం కోసమే మీకు ఈ వీడియో చూపిస్తున్నానండి. మేము ఎలా తయారు చేస్తున్నామో చూపిస్తే మీరు కూడా అన్డౌటెడ్లీ వీళ్ళు ఇంత మంచిగా చేస్తున్నారు, వీళ్ళకి సపోర్ట్ చేయొచ్చు అని చెప్పేసి మీకు కూడా నమ్మకం ఉంటుంది కదండి. అందుకని చెప్పేసి ఈ వీడియోని మేము తయారు చేసిన చిన్న చిన్న బిట్స్ని యాడ్ చేసి ఈ వీడియోని మీకు షేర్ చేయడం జరుగుతుందండి. ఇక్కడ మేము టమాటా పచ్చళ్ళలో వాడే ప్రతి పదార్థాన్ని కూడా కొలత ప్రకారం ఇన్ని వేయాలి అని పెట్టుకొని చక్కగా జాగ్రత్తగా చేస్తున్నామండి. ఎంత చక్కగా కుదిరిందో టమాటా చట్నీ. ఇలా ఎల్లిపాయలు తినని వాళ్ళు కూడా ఉంటారు కదండి, అలా వాళ్ళకి వద్దు అంటే కూడా ఆ విధంగా వాళ్ళ కోసం ప్రత్యేకంగా కూడా తయారు చేస్తాము. మీకు ఏమైనా రిక్వైర్మెంట్ ఉంటే కూడా స్పైసీ ఎక్కువ కావాలి, స్పైసీ తక్కువ కావాలి, ఇలా ఏ రిక్వైర్మెంట్ ఉన్నా కూడా లేదంటే మాకు ఈ పదార్థంతో చేయాలి అన్నా కూడా ఆ విధంగా కూడా తయారు చేస్తూ ఉన్నామండి. ఇలా తయారు చేయడానికైతే తయారు చేస్తున్నాం కానీ వీటిని ఎలా పబ్లిష్ చేయాలి, ఎలా మార్కెటింగ్ చేయాలి అనే చిన్న ఐడియా మీ నుంచి మాకు కావాలండి. ఆ సపోర్టే మాకు కావాలి. అందుకని చెప్పేసి ఈ వీడియో పోస్ట్ చేశానండి. ఆ ఒక్క చిన్న సహాయం చేయండి. ఇలానే జాగ్రత్తగా హైజీనిక్గా మంచి క్వాలిటీ వాడి మంచిగా తయారు చేయడానికి మేము రెడీగా ఉన్నామండి. మీ చిన్న సహాయం కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము. మీకు ఏ ఐడియా అయితే వస్తుందో అవన్నీ కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మాకు చిన్న సపోర్ట్ అందించండి.